మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. రేపటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి. మిస్ వరల్డ్ పోటీలు రాష్ట్రానికి గర్వకారణమన్నారు టూరిజం శాఖ మంత్రి జూపల్లి. పోటీలకు సామాన్యులు కూడా హాజరయ్యేలా అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు పర్యాటక శాఖ కార్యదర్శి జయేష్ రంజన్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో నచ్చాయన్నారు మిస్ ఇండియా నందిని గుప్తా. మిస్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. పోటీలకు మొదటిసారి తెలంగాణ ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే భాగ్యనగరానికి చేరుకుంటున్నారు అందాల భామలు. 100కు పైగా దేశాల నుంచి వచ్చే సుందరీమణులకు స్వాగతం పలికేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. బుధవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి. అధికారికంగా మే 10 నుంచి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గ్రాండ్గా ఓపెనింగ్ సెరమనీ జరగనుంది. ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నారు మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ. ఓపెనింగ్ సెరమనీకి టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు అటెండ్ కానున్నారు. తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు జరగడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. పోటీలకు వస్తున్న ప్రతి ఒక్కరికి గొప్ప అనుభూతిని పంచేలా ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర సంప్రదాయం, పర్యాటక ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటేందుకు ఇదో చక్కని అవకాశమన్నారు జూపల్లి. The world can witness the soul of Telangana. This event is a remarkable opportunity to promote Telangana tourism at an international level through our heritage monuments, unique cuisine, vibrant art forms and modern urban charm. We are proud to showcase the spirit of a state that blends tradition with innovation. తెలంగాణ రాష్ట్రం యొక్క సంస్కృతి సంప్రదాయాల్ని, కల్చర్ను, గొప్పతనాన్ని, చారిత్రక కట్టడాలని ఇవన్నిటిని కూడా ప్రపంచం ముందు ఆవిష్కరిస్తూ తెలంగాణ రాష్ట్ర యొక్క ఖ్యాతిని ప్రపంచ నలుమూల విస్తరించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క మిస్ వరల్డ్ కార్యక్రమం జరుగుతూ ఉంది. తెలంగాణ ఆహారం, సంస్కృతి, పర్యాటకం ప్రపంచానికి చాటేందుకు మిస్ వరల్డ్ పోటీలు ఉపయోగపడతాయన్నారు పర్యాటక శాఖ కార్యదర్శి జయేష్ రంజన్. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఇదో మంచి అవకాశమని చెప్పారు. అంతా కలిసి పోటీలను విజయవంతం చేయాలన్నారు. సామాన్యులు సైతం హాజరయ్యేలా అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్నవాళ్లు పర్యాటక శాఖ అధికారిక వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు జయేష్ రంజన్. We will build on this foundation to bring more and more activities, more and more engagement with the community to take Telangana tourism to a completely different level altogether. So as a media contingent, please look up for the forthcoming activities, programs and events also, and keep helping us in spreading the good word. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో నచ్చాయన్నారు మిస్ ఇండియా నందిని గుప్తా. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైన ఏర్పాట్లు ఎంతో బాగా చేశారని కొనియాడారు. తెలంగాణ ప్రజల ప్రేమను ఎప్పటికీ మర్చిపోమన్నారు. హైదరాబాదీ బిర్యానీ నుంచి ఇరానీ చాయ్ వరకు ఆహారం అద్భుతంగా ఉందన్నారు నందిని గుప్తా. When I speak about Telangana, my heart soars with pride that the city and the state has so much to offer. Hyderabad, the capital city of Telangana, is a place where heritage meets modernity, a place where history is every corner and hospitality in every heart. Well, Telangana is a place where Charminar, the iconic Charminar, and the royal palaces of Nizams, to the hustling, bustling bazaars filled with pearls and hand-woven textiles. There's history in every corner and hospitality in every heart. మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరుగుతుండడం సంతోషంగా ఉందన్నారు సినీ నటుడు సోనూ సూద్. మిస్ వరల్డ్ అంటే బ్యూటీ ఒక్కటే కాదని ఒక మంచి కాజ్ కోసం జరుగుతున్న ఈవెంట్ అన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ పై అవేర్నెస్ కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు సోనూ సూద్. Because this is not just a Miss World platform, this is a beauty with purpose, a message that 130 individuals who will be coming from their countries will come together, that we have to change the society, we have to do good, we have to bring a smile on an unknown face, and I think there can't be anything more special than that. You know, I've done close to 100 movies in different languages, been a part of many award functions, won awards, done a lot of stuff, but
all I can promise you is this, nothing more special than bringing a smile on an unknown face. ఇక మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది ప్రభుత్వం.